గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఆధునిక కవిత్వంలో రెండవ పాఠ్యాంశం రాజు కవి. రాసినటువంటి కవి గుర్రం జాషువా. ఈ రాజు కవి అనేటటువంటి పాఠ్యాంశంలో గుర్రం జాషువా రాజుకి కవికి మధ్య గల తేడాను చర్చిస్తూ ఇక్కడ కవి యొక్క గొప్పతనాన్ని ఏ పాఠ్యాంశంలో ఈ రాజు కవి అనేటటువంటి పాఠ్యాంశంలో అద్భుతంగా తెలియచేయడం అనేటటువంటి జరిగింది. ఇది ఒక భాగం. ఇందులో మరొక భాగం ఏంటి అంటే ఆంధ్ర రాష్ట్రాభివృద్ధికి గుర్రం జాషువా ప్రతిపాదించినటువంటి ప్రణాళికలు ఏవి అనేటటువంటి రెండు ప్రశ్నల మధ్య ఏ పాఠ్యాంశం కొనసాగుతుంది అంటే ఈ రాజు కవి అనేటటువంటి పాఠ్యాంశం కొనసాగుతుంది. అలాంటి పాఠ్యాంశమైనటువంటి రాజు కవి పాఠ్యాంశాన్ని రాసినటువంటి గుర్రం జాషువా 28/9/1895 28/9/1895 సంవత్సరంలో గుంటూరు జిల్లా వినుకొండ అనేటటువంటి గ్రామంలో ఎవరు జన్మించారు అంటే గుర్రం జాషువా జన్మించడం అనేటటువంటి జరిగింది. 28/9/1895 ఎక్కడ? గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించాడు. వారు గుర్రం జాషువా గారు. అంటే చిన్నప్పటి నుండి అంటే ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి కవి ఇక్కడ ఎవరు అంటే గుర్రం జాషువా. అంటే తను చూసినటువంటి తను అనుభవించినటువంటి అంశాలన్నీ కూడా ఇతని యొక్క రచనలో మనకి దర్శనం అనేటటువంటి ఇస్తూ ఉంటావు. ఇతని యొక్క కులం అనేటటువంటిది ఏంటో తెలవక ముందు ఇతను రాసినటువంటి రచనల్ని మెచ్చుకున్నటువంటి పండిత లోకం ఇతని కులం అనేటటువంటి తెలిసిన తర్వాత విమర్శించడం మొదలుపెట్టడం ఇక్కడ చాలా బాధాకరమైనటువంటి విషయం. అలా విమర్శించారు అనేటటువంటి ఉద్దేశం చేత తన కవిత రథాన్ని ఆపివేయలేదు, మునుముందుకు కొనసాగించినటువంటి కవి ఎవరు అంటే ఇక్కడ గుర్రం జాషువా అని తెలియచేయవచ్చు. అందుకంటాడు ఇక్కడ ఏంది అంటరానితనం, దారిద్ర్యము వెంట తరుముతున్న అనేకమైనటువంటి బాధలు అనేటటువంటివి పడుతూ కవితా క్షేత్రంలో బంగారం లాంటి పంటలు పండించినటువంటి గొప్ప కవి ఎవరు అంటే ఇక్కడ గుర్రం జాషువా గారు. గుర్రం జాషువా గారు ఎక్కడ కూడా ఆపలే, మునుముందుకు కొనసాగించాడు. చదువుకున్నటువంటి ఈ గుర్రం జాషువా ప్రాథమిక ఉపాధ్యాయునిగా జీవితం అనేటటువంటిది ఆరంభించాడు. ప్రాథమిక ఉపాధ్యాయునిగానే కాకుండా మూకీ చిత్రాలకు వ్యాఖ్యాతగా పనిచేశాడు, యుద్ధ ప్రచారకునిగా పనిచేశాడు, ఆకాశవాణిలో తెలుగు ప్రొడ్యూసర్గా, అవే కాకుండా అనేకమైనటువంటి ఉద్యోగాలు కొనసాగించినటువంటి కవి ఎవరు అంటే ఇక్కడ గుర్రం జాషువా అని తెలియచేయవచ్చు అండి. ఈయన రాసినటువంటి కావ్యాలు ఏంటి అనగానే ఒకటి పిరదౌసి, అద్భుతమైనటువంటి కావ్యం అండి. ఇది పిరదౌసి అనేటటువంటిది. రెండవది గబిలం, మూడవది కొత్త లోకం, తర్వాత నాలుగవది ముంతాజ్ మహల్, ఐదవది అనాథ, ఆరవది స్వప్న కథ. ఏంటండి? స్వప్న కథ. ఇవే కాకుండా అనేకమైనటువంటి రచనలు అనేటటువంటి చేయడం జరిగింది. ప్రధానమైనటువంటి ఏంటి అంటే పిరదౌసి, గబిలం, కొత్త లోకం, ముంతాజ్ మహల్, అనాథ, స్వప్న కథ అనేటటువంటి రచనలే కాకుండా అనేకమైనటువంటి రచనలు చేశాడు ఎవరు? గుర్రం జాషువా గారు. శాశ్వతమైనటువంటి అనేక ఖండకావ్యాలు రచించి శాశ్వతమైనటువంటి కీర్తిని సంపాదించుకున్నాడు. నా కథ అనేటటువంటి ఆత్మకథ అంటే ఇతని యొక్క ఆత్మకథ పేరు ఏంటిది? నా కథ అనేటటువంటి ఆత్మకథను ఎన్ని భాగాలుగా? 3 భాగాలుగా రచించారు ఎవరు? ఇక్కడ గుర్రం జాషువా గారు. ఇదే కాకుండా తాను రాసినటువంటి మరొక కావ్యం ఏమిటి అంటే క్రీస్తు చరిత్ర. ఏ కావ్యము? తాను రాసినటువంటి క్రీస్తు చరిత్ర అనేటటువంటి కావ్యానికి ఏ బహుమతి లభించింది అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేటటువంటిది ఏ కావ్యానికి లభించింది అంటే ఇక్కడ క్రీస్తు చరిత్ర అనేటటువంటి కావ్యానికి లభించడం అనేటటువంటి జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి గుర్రం జాషువాకి ఉన్నటువంటి బిరుదులు ఏంటి అంటే కవి కోకిల, మధుర శ్రీనాథ,
నవయుగ కవి చక్రవర్తి మొదలైనటువంటి బిరుదులు కూడా కలవు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ అనేటటువంటి బిరుదుతో సత్కరించినది. పద్మభూషణ పురస్కారాలు కూడా పొందినటువంటి కవి ఎవరు అంటే గుర్రం జాషువా. మనకి కనకాభిషేకం, గండపెండేరం, పగటి దివిటీల మధ్య ఏనుగు అంబారిపై ఊరేగించడం, స్వేచ్ఛా పౌరసత్వం పొందడం ఆయనకు లభించినటువంటి గొప్ప గౌరవాలుగా తెలియచేయవచ్చు. మరి ఈ విధంగా ఉన్నటువంటి గుర్రం జాషువా తన కవిత్వం ద్వారా విశ్వనరుడిగా మానవులకి మానవతా సందేశాన్ని అందించినటువంటి గుర్రం జాషువా 24/7/1971 ఎప్పుడట 24/7/1971 సంవత్సరంలో ఎవరు మరణించారు అంటే ఇక్కడ గుర్రం జాషువా మరణించడం అనేటటువంటిది జరిగింది. 24/7/1971 ఏ సంవత్సరం అండి? 1971 సంవత్సరంలో మరణించడం అనేటటువంటిది జరిగింది. అందుకే జాషువా ఒక విలక్షణమైనటువంటి కవి. మన భావాలను ప్రాచీన ఛందస్సులో అందించిన కవి. దళిత వేదనకు, ప్రతిఘటనకు, చైతన్యానికి, ధిక్కార స్వరానికి ప్రతినిధిగా ఎవరిని తెలియచేయవచ్చు అంటే ఇక్కడ గుర్రం జాషువాని తెలియచేయవచ్చు. మరి ప్రస్తుత పాఠ్యాంశమైనటువంటి ఈ రాజు కవి అనేటటువంటిది గుర్రం జాషువా రాసినటువంటి ఏ కావ్యంలోనిది అంటే కొత్త లోకం అనేటటువంటి కావ్యం నుండి గ్రహింపబడినది. ఏ కావ్యంలోనిది? కొత్త లోకం అనేటటువంటి కావ్యం నుండి ఏ పాఠ్యాంశం గ్రహించబడింది అంటే రాజు కవి అనేటటువంటి పాఠ్యాంశం అనేటటువంటిది గ్రహింపబడినది. మరి ఎవరు గుర్రం జాషువా తన అర్థాంగి ఏ కావ్యం ఈ రాజు కవి అనేటటువంటి లేకపోతే కొత్త లోకం అనేటటువంటి కావ్యం రాసేటటువంటి తరుణంలో మరణించడం చేత ఈ కావ్యాన్ని తన యొక్క అర్ధాంగికి అంకితం అనేటటువంటిది ఇచ్చాడు. ఇక్కడ ఎవరు? గుర్రం జాషువా గారు. అంటే ఆయన యొక్క వయసు అనేటటువంటిది ముదిరిన తరువాత అంటే వృద్ధాప్య స్థాయిలో రాయబడినటువంటి కావ్యం ఏది అంటే ఈ కొత్త లోకం. అంటే వయసుతో పాటు జాషువా యొక్క ఆలోచనలో కూడా మార్పు అనేటటువంటిది వచ్చింది. మనం వచ్చినటువంటి పరిణామాలకు విప్లవాత్మకమైనటువంటి భావాలకు రచన రూపమే ఈ కొత్త లోకం. ఈ కావ్యం జాషువాను ఒక కొత్త కోణం నుండి ఒక కొత్త కవిగా ఆవిష్కరించేటటువంటి రచన ఏది అంటే ఈ కొత్త లోకం. మరి ఈ కావ్యాన్ని రచించే సమయంలో తన భార్య చనిపోవడం చేత ఈ కావ్యాన్ని తన భార్యకు అంకితం చేశారు. మరి జాషువా ఇతర రచనలో కనిపించేటటువంటి సామాజిక దృష్టి ఆధ్యాత్మికతలోకి మారడం మనం ఏ కావ్యంలో ఈ కొత్తలోకం అనేటటువంటి కావ్యంలో మనం గమనించదగినటువంటి విషయాలు. ఇది ఎవరికి సంబంధించింది అంటే కవికి సంబంధించింది. అంటే భార్య చనిపోవడం, ఆ సమయంలోనే ఇది రాస్తూ ఉండడం, ఆమెకు అంకితం ఇవ్వడం, ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు గుర్తుంచుకుంటే సరిపోతూ ఉంటుంది అండి. మన ఇక్కడ కవి దేన్ని జాగృతం చేస్తాడు? కవి అంటే జాతిని జాగృతం చేసేవాడు కవి. అంటే పాత సమాజము నుండి కొత్త లోకం వైపుకి ఎవరు నడిపిస్తారు అంటే కవి నడిపిస్తాడు. ఏ విధంగా నడిపిస్తాడు? తను రచనలు అనేటటువంటి చేయడం, ఆ రచనలు అనేటటువంటివి ఎక్కడికి సమాజంలోకి తీసుకొని వెళ్ళడం, వాటిని ప్రచారం చేసిన తర్వాత ప్రజల్లో మార్పు అనేటటువంటిది రావడం మనం గమనిస్తూ ఉన్నాం. మరి జాషువా ఈ భావాన్ని ఈ కావ్యంలో సృష్టించాడు. రాజుకు కవికి మధ్య గల తేడాలను చర్చిస్తూ ఎవరి యొక్క గొప్పతనాన్ని, కవి గొప్పతనాన్ని, కవికి ఉండేటటువంటి ప్రాధాన్యతని, కవికి ఉన్నటువంటి బాధ్యతల్ని జాషువా ఏ పాఠ్యాంశంలో గుర్తు చేశాడు అంటే ఈ రాజు కవి అనేటటువంటి పాఠ్యాంశంలో గుర్తు చేయడం జరిగింది. అంటే ఎక్కువ ప్రాధాన్యత కవి కాబట్టి కవికే ప్రాధాన్యత ఇచ్చాడు. అదే రాజు రాస్తే రాజుకు ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఎప్పటికైనా సరే ఎవరు గొప్ప అంటే కవే గొప్ప అని తెలియచేయడం ఇక్కడ మనం గమనించదగినటువంటి విషయం. అది లోక సత్యం. ఏ విధమైనటువంటిది అంటే మనం లోకంలో కూడా యథార్థ విషయం ఇదంతా కూడా యథార్థమైనటువంటి విషయం. ఎవరయ్యా యథార్థవాది అంటే కవే యథార్థవాది అని ఇక్కడ మనం తెలియచేయవచ్చు. ఆ విధమైనటువంటి కోణంలోనే కవికి అధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినా కానీ రాజును తగ్గించాడంటే తగ్గించలేదు. రాజు స్థితిని రాజుకు తెలియచేశాడు. ఇక్కడ కవి స్థితిని కవికి తెలియచేయడం అనేటటువంటిది జరిగింది. మరి ఇక్కడ మొట్టమొదటిగా ఈ రాజు కవికి మధ్య ఉండేటటువంటి భేదాలు, ఏ విధమైనటువంటి భేదాలు ఉన్నాయి, మరి రాజు కవి వీరిద్దరిలో ఎవరు గొప్పవారు అనేటటువంటిది మన రాజుకవి అనే పాఠ్యభాగం ద్వారా రాజు కంటే కవి గొప్పవాడు అని ఎలా తెలియచేయవచ్చు. మనం ఎన్ని పద్యాలు ఉన్నాయి దానికి సంబంధించింది అంటే ఒక 6 పద్యాలు కనబడతాయండి. 6 పద్యాల్లోనే రాజు కవికి మధ్య గల భేదాలను ఇక్కడ కవి తెలియచేయడం మనం ఇక్కడ గమనించవచ్చు అండి. మొట్టమొదటిగా 6 ఏందో చూద్దాం.
అంటే రాజు కవికి మధ్య ఉండేటటువంటి భేదాలు ఏవి? రాజు కవి అనే పాఠ్యభాగం ఆధారంగా రాజు కంటే కవి గొప్పవాడని వివరించండి లేదా నిరూపించండి. రాజు కవి వీరిలో ఎవరు గొప్ప, ఎందుకు అనేటటువంటి ప్రశ్న వచ్చిన రాజు కవి అనే పేరుతో వచ్చిందంటే ప్రశ్న 8 పద్యాల భావన రాస్తే సరిపోతూ ఉంటుంది. చూడండి. సౌదరాజమందు జన్మించెనొక బిడ్డ, ఊరి గుడిసెలోన బుట్టెనొకడు, ప్రబలి రిందు నిందు రాసయ్యెనొకడు, నొకడు రాను రాను సుకవి అయ్యే. సౌదరాజమందు జన్మించెనొక బిడ్డ, ఒకడు ఒక బిడ్డ, ఓ పోరగాడు ఎక్కడ జన్మించాడట? రాజసౌధంలో జన్మించాడు. రాజసౌధము అంటే ఇక్కడ రాజసౌధము అంటే ఇక్కడ ఏంటి అంటే ఒక గొప్పదైనటువంటి భవనం, శుద్ధ చేత నిర్మించబడినటువంటి భవనంలో ఎవరు జన్మించారు అంటే రాజు జన్మించాడు. మరి ఇక్కడ పూరి గుడిసెలోన బుట్టెనొకడు, ఒకడు ఎక్కడ పుట్టాడు అంటే తాటాకుల కొంపలో ఒకడు పుట్టాడు. ఒకడేమో శ్రేష్టమైన భవనంలో జన్మిస్తే ఒకడేమో పూరి గుడిసెలో జన్మించాడు. మరి ప్రభాలై రందు నిందు రాసయ్యనొకడు, మరి అక్కడ పెరిగేవాడు అక్కడ పెరిగాడు, ఇక్కడ పెరిగేటటువంటి వాడు ఇక్కడ పెరిగాడు. మరి అదే శ్రేష్టమైనటువంటి భవనంలో పెరిగినటువంటి వాడేమో రాజయ్యాడు. మరి పూరి గుడిసెలో పుట్టి పెరిగినటువంటి వాడు ఏమయ్యాడు అంటే కవి అయ్యాడు. ఒకడు రాజయ్యాడు, మరొకడు కవి అయ్యాడు. అతని రాజదండమధికార ధనమయము, మరి రాజు అధికార ముద్ర అధికారంతోనూ ఏ విధమైనటువంటిది అంటే ధనంతో కూడుకున్నటువంటిది. ఎందుకంటే అతని చేతిలో ఏముంది? దండనాధికారం అనేటటువంటిది ఉంది. అది దేనితో కూడుకొని ఉన్నటువంటిది అంటే ధనముతో కూడుకొని ఉన్నటువంటిది. ఈతని కలము బీతని కలము కావ్య శతకమయము, మన కవి చేతిలో ఉండేటటువంటి కలం అనేటటువంటిది దేనితో కూడుకున్నది అంటే శతకములతో కూడుకున్నది. ఒక మంచి రచనలకి నిలయమైనటువంటిది ఎవరి చేతిలో ఉన్న కలము అంటే కవి చేతిలో ఉన్నటువంటి కలము. అతని ఇల్లు మేటి రతనాల రుచిమయము, మన రాజు యొక్క ఇల్లు ఏ విధమైనటువంటిది అంటే రతనాల కాంతులతో నిండుకొని ఉంటుంది. ఎవరి యొక్క ఇల్లు అంటే రాజు యొక్క ఇల్లు. ఎందుకంటే శ్రేష్టమైంది కదా, అంతఃపురాలు ఉంటాయి, పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి. మరి పెద్ద పెద్ద భవనాలు అంటే ఏ విధంగా దానికి సున్నాలు ఎత్తారు, రంగులుగా ఉంటుంది. కాంతితో కూడుకున్నది ఎవరి ఇల్లు అంటే రాజు యొక్క ఇల్లు. ఇతని ఇల్లు ఖండ వితతిమయం, ఇతని యొక్క ఇల్లు మొత్తం కూడా దేంతో రాళ్ళ సమూహంతో నిండి ఉంటుంది. ఎవరి యొక్క ఇల్లు అంటే కవి యొక్క ఇల్లు. రాజు ఇంటికి కవి ఇంటికి ఉండేటటువంటి తేడా ఈ విధంగా ఉంది. కవి ఎరుగు రాజు, రాజున్ కవి ఎరుగును, కవి రాజుకు తెలుసు, రాజుకు కవి తెలుసు. ఈయనకు ఆయన తెలుసు, ఆయనకు ఈయన తెలుసు. గవిని రాజు గనియింపడా కవి, మరి రాజు కవిని లెక్క చేయడు. చేస్తాడా? రాజు అయినటువంటి వాడెంత, వాని బతికెంత, వాడెంత, నేను నా ముందల కోన్కిస్కా అనేటటువంటి విధంగా రాజు కవిని ఎప్పుడు కూడా లెక్క చేయడు. రాజు గణన సేయడు కవియున్ రాజిద్దరాత్మ గౌరవ కామకుల్, మరి అట్లాగే కవి కూడా ఎవరిని లెక్క చేయడు అంటే రాజును కూడా లెక్క చేయడు కవి. ఆయన ఎట్లా లెక్క చేయడో ఈయన కూడా పరిగణలోకి తీసుకుంటాడంటే అయితేంది రాజు అని ఈయన అంటాడు, అయితేంది కవి ఆయన అనడం, అయితేంది రాజు అని ఈయన అనడం. కానీ కవియున్ రాజిద్దరాత్మ గౌరవ కాములు, ఇద్దరు కూడా ఏం కోరుకునేటటువంటి వారు అంటే ఆత్మ గౌరవం అనేటటువంటిది కలిగినటువంటి వారు ఎవరు అంటే రాజు కవి ఇరువురు కూడా ఏం కోరుకుంటారు? ఆత్మగౌరవం అనేటటువంటిది కోరుకునేవారే, ఆత్మగౌరవం కలిగినటువంటి వాళ్ళే. ఎక్కడ కూడా ఈయన యొక్క గౌరవానికి భంగం కలిగిస్తాడంటే భంగం కలిగించడు, తన ఆత్మగౌరవానికి ఆయనకు భంగం కలిగించుకుంటాడంటే కలిగించుకోడు. ఇద్దరు కూడా ఆత్మగౌరవం కలిగినటువంటి వారే. ఎవరు? రాజు కవి ఇరువురు కూడా. భయముతోడ రాజు ప్రస్తుతింతురు ప్రజలు, మన రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఎవరి మీద భయం చేత? రాజు మీద భయము చేత రాజుని ఏం చేస్తూ ఉంటారు అంటే గౌరవిస్తూ ఉంటారు. భక్తితోడ కవుని ప్రస్తుతింతురు, మన ఇక్కడ కవిని ఏ విధంగా అతని మీద ఉండేటటువంటి భక్తి చేత ఎవరిని కీర్తిస్తారు అంటే రాజును కవిని కీర్తిస్తుంటారు. వాళ్ళేమో భయం చేత కీర్తిస్తే వీళ్ళేమో భక్తి చేత ఎవరి మీద
కవి మీద ఉండేటటువంటి భక్తితో గౌరవంతో ఎవరిని కీర్తిస్తారు అంటే కవిని కీర్తిస్తూ ఉంటారు. జీతమిచ్చి రాజు సేవింపబడుచుండు, మన రాజు అయినటువంటి వాడింది డబ్బులు అనేటటువంటివి ఇచ్చి సేవలు అనేటటువంటివి అందుకునేటటువంటి వాడు ఎవరు అంటే రాజు. జీతమీక సుకవి సేవలందు, సుకవి సేవలందు ఎవరు అదే కవి ఉన్నాడు. కవి అయినటువంటి వాడు జీతం ఇస్తాడంటే జీతం ఇవ్వకున్నా కానీ కవికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, సేవలు అనేటటువంటివి అందిస్తూ ఉంటారు. అంటే తేడా ఎందుకు, ఆయన దగ్గర డబ్బు ఉంది, ఇచ్చి పని చేయంటాడు, ఈయన ఇవ్వగలుగుతాడంటే ఇచ్చే స్థితిలో లేడు. ఇతని మీద గౌరవం చేత ప్రజలు వస్తారు, ఇతనికి కావాల్సినటువంటి సేవలు అనేటటువంటివి చేస్తూ ఉంటారు. ఆ సేవలు అనేటటువంటి ఎవరు అందుకుంటారు అంటే కవి అందుకుంటూ ఉంటాడు. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, సుకవి చేతి కలము సుధలు కురియు, అతడేలగలుగు యావత్ ప్రపంచంబు నితడేలగలుగు నిహము పరము. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, రాజు చేతిలో ఉండేటటువంటి కత్తి అనేటటువంటిది దేన్ని కురిపిస్తూ ఉంటుంది అంటే రక్తాన్ని కురిపిస్తూ ఉంటుంది. మరి అదే కవి చేతిలో ఉండేటటువంటి కలం అనేటటువంటిది ఏం కురిపిస్తూ ఉంటుంది అట, అమృతము అనేటటువంటి దాన్ని కురిపిస్తూ ఉంటుంది. రాతడీలగలుగు యావత్ ప్రపంచంబు, రాజు యావత్ ప్రపంచాన్ని ఎవరేలగలుగుతారు అంటే రాజు అయినటువంటి వాడు ప్రపంచాన్నంతా పాలిస్తాడు. నితడీలగలుగు నిహము పరము, కానీ కవి మాత్రం ఈ లోకాన్ని పరలోకాన్ని ఇహపరం అంటేది ఈ లోకాన్ని పరలోకాన్ని కూడా పైలోకాన్ని కూడా ఎవరు పాలిస్తారు అంటే కవి అయినటువంటి వాడు పాలించగలుగుతూ ఉంటాడు. అంటే రాజుకు కవికి ఉండే తేడా, ఇతడేలగలుగు యావత్ ప్రపంచంబు, ప్రపంచాన్ని మాత్రమే రాజు ఏలుతాడు, ప్రపంచాన్నే కాదు పైలోకాన్ని కూడా ఏలగలిగేటటువంటి వాడు ఎవరు అంటే ఇక్కడ కవి అయినటువంటి వాడు. రాజు మరణించెనొక తార రాలిపోయే, సుకవి మరణించెనొక తార గగనమెక్కే, రాజు జీవించు రాతి విగ్రహములందు, సుకవి జీవించు ప్రజల నాలుకలయందు. మన రాజు అనేటటువంటి వాడు చనిపోతే ఆకాశం నుండి ఒక నక్షత్రం అనేటటువంటిది రాలి కింద పడుతూ ఉంటుంది. అదే కవి మరణించాడు అనుకోండి, ఒక నక్షత్రం అనేటటువంటిది ఆకాశం నందు వెలుగొందుతూ ఉంటుంది. అదే రాజు ఎక్కడ జీవిస్తాడయా అంటే రాతి విగ్రహాల్లో జీవిస్తాడు. చూసినప్పుడు మాత్రం ఈయన పలానా రాజు, ఈయన పలానా చక్రవర్తి అని చెప్పుకోగలుగుతాం. అదే కవి ఎక్కడ జీవిస్తాడు అంటే ప్రజల యొక్క నాలుకల మీద నృత్యం అనేటటువంటిది చేస్తూ ఉంటాడు, ప్రజల నాలుకల మీద జీవిస్తాడు. గుర్రం జాషువా ఎప్పుడో చనిపోయాడు, మంచి కవిత్వం రాశాడు కాబట్టి ఇలా మనం అతన్ని కొనియాడుతున్నామా, కొనియాడడం లేదా, నాలుకల మీద అతడు జీవిస్తూ ఉన్నాడా, జీవించడం లేదా అంటే మనం చేసేటటువంటి మంచి అనేటటువంటిది ఎప్పుడు కూడా మనం లేకపోయినా మన పేరు కీర్తి అనేటటువంటిది ప్రజల నాలుకల మీద కొనియాడేటటువంటి విధంగా పని అనేటటువంటిది చేయాలి. అంటే ఇక్కడ రాజు కవికి ఉండేటటువంటి భేదాలు అనేటటువంటి ఏ విధమైనటువంటి విధంగా ఉంటాయి, మధ్యగల తేడాలు అనేటటువంటి ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని అద్భుతమైనటువంటి విధంగా గుర్రం జాషువా ఈ 6 పద్యాల్లో వివరించడం అనేటటువంటిది జరిగింది. థ్యాంక్ యూ.